వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో యాక్చువల్గా మీరు ఎంత ఫీజు పే చేయాలి, కాలేజ్లో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మీ కాలేజ్లో ఎంత ఫీజు పే చేయాలంటే మీ సీట్ అలాట్మెంట్ పైన ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అండ్ 90,000. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 63,000. అంటే సెకండ్ లైన్లో పేడ్ బై ద క్యాండిడేట్ అని ఉంది కదా, అది మీరు పే చేయవలసిన ఫీజు 90,000 ఉంటే 27,000 వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కనుక వీళ్ళు 63,000 కట్టాలి. ఆ విధంగా మీ సీట్ అలాట్మెంట్లో సెకండ్ లైన్లో ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. మరి ఎప్పటిలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ ఈరోజే. 5th పాయింట్ చూసుకోండి. మీ సీట్ అలాట్మెంట్ లెటర్లో లాగాన్ టు వెబ్సైట్ tgiset.nic.in, క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళినాక మీకు కింద కనిపిస్తుంటుంది సెల్ఫ్ రిపోర్టింగు, క్యాన్సల్ ఆర్డరు అవన్నీ కనిపిస్తుంటాయి కదా. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి మీ క్యాండిడేట్ ఎలాంగ్ విత్ ద ఆర్డర్ ఐడి అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెరిఫై చేసుకోండి ఆర్డర్ ఐడి కరెక్ట్ అయినా, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయినా చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్, టేక్ ద ప్రింట్అవుట్. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని అడ్మిషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజే లాస్ట్ డేట్. 6th పాయింట్ అదే ఇచ్చారు. ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 5/10/2024. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 5/10/2024, నాట్ రిపోర్టింగ్ త్రూ ద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ నాట్ రిపోర్టింగ్ at the provisionally allotted college on or before 7/10/2024, the provisionally allotment order automatically stands cancelled. అంటే మీకైతే ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఈరోజు వరకు చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. అదర్వైజ్ మాకు ఆన్లైన్లో మాకు టెన్షన్ అవుతుంది అంటే మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ ఫీజు పే చేసి వాళ్ళే సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేసి మీకు జాయినింగ్ రిపోర్టు, అడ్మిషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 8th పాయింట్ ఏమి ఇచ్చారు. ద క్యాండిడేట్స్ యూ సెక్యూర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ స్పెషల్ ఫేజ్ ఇన్ సేమ్ కాలేజ్ విత్ డిఫరెంట్ కోర్స్ యాజ్ టు బి కాలేజ్ ఇన్ డిఫరెంట్ కోర్స్ ఆన్ ఆర్ బిఫోర్ 7/10/2024, అదర్వైజ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ షెల్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సల్. ఓకే, అదే కాలేజ్లో మీకు గ్రూప్ చేంజ్ చేసుకున్నా కూడా మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి 7th లోపు, లేకపోతే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్పాట్ అడ్మిషన్ అయితే రేపు వస్తుంది. మేనేజ్మెంట్ కూడా రేపే రావడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.